అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. గంటి హరీష్ మోదర్ ఆయన బాలయోగ్ గారు అబ్బాయి. చాలా పద్ధతైన కుటుంబం. వాళ్ళ నాన్నగారి పేరును అలాగే నిలబెడతా వస్తున్నది ఆ కుటుంబం. పదవుల కోసం ఏ రోజు ఆశపడలేదు, న్యాయంగానే బతుకుతున్నారు వాళ్ళు. అలాంటి ఒక దళిత యువ నాయకుడిని వైసీపీ మాత్రం ఈడు వైసీపీ కాదు, ఈడు వైసీపీలో కనీసం ఒక గ్రామస్థాయి మెంబర్షిప్ కూడా ఉండదు వీళ్ళకి. కేవలం డబ్బులు తీసుకొని, కేవలం పదో పరకో తీసుకొని, కేవలం సెల్ ఫోన్ కొనిస్తే చాలు ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం. హరీష్ మోదర్ అంటే దళితుడు కదా. ఇప్పుడు ఏంటి రేపు పొద్దున ఎవడన్నా పట్టుకుని ఎక్కడన్నా దేశశుద్ధి చేశాడు అనుకోండి, దళితుని కొట్టేశాడు అంటే కుదరదు. ఎందుకంటే గంటి హరీష్ మోదర్ కూడా దళితుడు. దళితుల పౌరుషాన్ని, దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన బాలయోగ్ గారు అబ్బాయి ఏం మాడుతున్నాడు చూడండి. ఏం పేరుది? హరీష్ మాధురి. అరే నువ్వు నిజంగా బాలయోగ్ కొడుకు అయితే హరీష్ మాధురి నీకే చెప్తున్నాను, పార్లమెంట్లో నువ్వు ఎలా గెలుతావు చెప్తాను. హరీష్ మాధురి నీలాంటి లుచ్చ రాజకీయాలు చేసినటువంటి పోరంబోగున కొడుకులు వేసి నీలాంటి ఎందుకు ఇస్తారా గౌరవం? మేము హరీష్ మాధురి నీకెందుకు ఇస్తామరా మేము గౌరవం? నీలాంటి మా పార్లమెంట్ గురించి చెప్పించి కొడతాం నిన్ను. హరీష్ మాధురి చెప్పుతో కొడతామరా నిన్ను కూడా. కోరద్దం బద్దలు కొడతాం కాదు, తలకాయ బద్దలు కొట్టాల్సింది మొన్న. గౌరవం మొత్తం పోయిన, దరిద్రం పోయిన. నీ కోరద్దలు కాదు పడ కొట్టాలి, నీ గుద్ద పళ్ళు కొట్టాల్సింది మొన్న. ఈ ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు అడిగి బాలయోగ్ కొడుక చెప్తారా? మీరు పార్టీ బోయగత్తుల పార్టీ, మీరు నాయకులు అంటారా? బోయగత్తులు నా కొడకలారా? మీరు బోయగత్తుల పార్టీ, మీరు బోయగత్తుల నాయకులు, మీరు చెత్త నా కొడకలారా. ఇదే నేర్పినారు తెలుగుదేశం పార్టీ మీకు? ఇదేనా లోకేష్ నువ్వు నేర్పింది? చెత్త నా కొడక. ఎందుకన్నా ఎర్ర బుక్ అడి తిరుగుతున్నావు నువ్వు? ఎందుకంటారా బుక్ అడి తిరుగుతున్నావు నువ్వు? ఎంత పనిరా నీ పిల్ల ఫోటోలు ఇప్పి బట్టలు ఇప్పేసి రీడింగ్ చేయడం మాకు ఎంత పనిరా? సెల్ ఫోన్లో చేస్తానైనా చెత్త నా కొడకలారా. సెల్ ఫోన్లో మార్చేయగల నీ తలకాయలు నేను. సన్నీ లియోన్ ఫోటోలు కట్టుకొని నీ భార్య గట్ట 2 నిమిషాలు పని రా నాక, 2 నిమిషాలు పని నాకు. చెత్త నా కొడక. మీరు పార్టీ బోయగత్తుల పార్టీ, తెలుగుదేశం పార్టీ. మీకోసమైనా నేను జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతాను. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాను. ఇంతంత మాటలు అవసరం అండి? ఎవరిని? లోకేష్ గారిని, హరీష్ మాధురి గారిని, చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళు కనీసం వైసీపీలో పలానా వాడు మా కార్యకర్త అనే గుర్తింపన్న ఉందా? ఎందుకు ఈ ఊళ్ళో పిల్ల కుక్కలాడావాడు చేసినట్టు చేసి దానికి మళ్ళీ ఫేస్బుక్లోను యూట్యూబ్లోనూ పెట్టి, అంటే ఆ రోజున వాళ్ళు ఉన్న నిస్సహాయ పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఉన్న నిస్సహాయ పరిస్థితి. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి రూడ్గా అధికార దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పెట్టేసి రకరకాలుగా వేధించేసి అంత పని అతనితో ఆ బాధపడుతున్న సమయంలో ఇలాంటి నా కొడుకులందరూ వచ్చి మరి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడితే టైం ప్రతి ఒక్కరికి వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇది జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో తిట్టించాడని నేను అంటలే, కానీ ఎందుకు ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం ఎందుకు? మీకు ఇంకో వీడియో చూపిస్తాను రండి. ఇది చంద్రబాబు నాయుడు యొక్క భార్య ఫోటోలు ఎడిటింగ్లు చేయడం మాకు 2 నిమిషాల పని. నారా లోకేష్ నీకు లోకేష్ గారు భార్య గారి ఫోటోలు, వీళ్ళ ఫోటోలు అన్నీ మార్ఫింగ్లు వచ్చాయి అప్పట్లో. అయితే అవన్నీ మనం బయట పెట్టి చూపించేంత పరిస్థితి కాదు, చాలా అవమానకరంగా. వీడు మాట్లాడితే మార్ఫింగ్లే అంటాడు వీడు. అంటే ఆ ఫోటోలు మార్ఫింగ్ చేసింది ఈడు కదా. ఆడు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసి బూతులు తిట్టి ఎందుకండి ఇంత? ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే మాలాంటి కార్యకర్తలు కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టామా? వాళ్ళ ఇంట్లో మహిళల గురించి అంత తప్పుడుగా మాట్లాడామా? ఏం మాట్లాడుకుంటే ఇంట్లో మహిళలను తీసుకొచ్చిన ఇలాంటి ప్రతి నా కొడుకుని జుట్టు పట్టుకుని రోడ్ల మీద గ్యారంటీగా చట్టం ఈడుస్తుంది. వీళ్ళని ఎవ్వడో కాపాడలేడు. నేను ఇప్పటిదాకా వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు గరుడ పురాణం ప్రకారం వాళ్ళు శిక్ష పడతారు. ఆ టైం రావాలని వెయిట్ చేసాం, వచ్చింది టైం. ఈరోజు టైం వచ్చినప్పుడు తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది కదా. మమ్మల్ని కొట్టేశారు బాబాయ్, మమ్మల్ని చంపేశారు బాబాయ్, ఏంటిది? చేసిన పనులు ఎలాగున్నాయి? ఇలాంటి పనులు చేసినప్పుడు కొట్టగా ముద్దెట్టుకుంటారా? పారిపోతాడు ఒక్కొక్కడో రాష్ట్రం వదిలి. ఒక్కసారి ప్రతిపాడు పోలీస్ స్టేషన్ కానీ వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం హర్రర్ మూవీ చూసినట్టు ఉంటుంది. హర్రర్ మూవీ. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏముందిలే, నోటీస్ ఇస్తారు తీసుకుందాం, అరెస్ట్ అయితే బెయిల్ పెట్టు అనుకుంటారేమో. పోలీస్ స్టేషన్కి వచ్చి వెనక్కి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలా. హర్రర్ మూవీలా ఉంటుంది. ఒక్కొక్క నా కొడుక్కి ఇప్పటివరకు ఏ నా కొడుకు గురించి మాట్లాడలే, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క నా కొడుకు గురించి మాట్లాడతాం. వీడు వెనకాల పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా దళితులే. మేము దళిత పోలీస్ ఆఫీసర్లు, మాకు అన్యాయం జరిగిందంటే తప్పదు. ఇంకా ప్రతి ఒక్కడు వస్తాడు బయటికి, ప్రతి ఒక్క నా కొడుకు వస్తాడు బయటికి. ఏమో అందుకే మేము ఈ పార్టీలో ఉన్నామేమో.
మీలాంటి నా కొడుకుల సంగతి ఇటు మీ ధైర్యం ఏంటి? చంద్రబాబు గారిని తిట్టేసిన, లోకేష్ గారిని తిట్టేసిన మేము ఎస్సీ అందాం. ఎస్సీ అంటే ఏముంటుందిలే, వాళ్ళు మమ్మల్ని అనుకుంటున్నారా? మేమున్నాం. మీలాంటి వాడిని క్రమశిక్షణలో పెట్టడానికి, దత్తత తీసుకోవడానికి, ఒక్కొక్క నా కొడుకు సంగతి చూడడానికి మేమున్నాం కదా. ఎవరిని వదలం. చెప్తాను, ఇది వార్నింగ్ అనుకుంటావు, రిక్వెస్ట్ అనుకుంటావు, నీ ఇష్టం. నీ ఫోటోలు ఎడిటింగ్లు చేయాలని, నీ భార్య ఫోటో, బ్రాహ్మణి ఫోటోలు ఎడిటింగ్లు చేయాలని నాకు నిమిషాల పని కాదు చెప్తున్నాను నేను. నేను ఆడింగ్ నా కొడుకులాగా ఫేక్ ఐడీలతో చేయను రా లోకేష్, చెప్తాను నీకు. నా ఒరిజినల్ ఐడీతో పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నా ఒరిజినల్ ఐడీతో పోస్ట్ చేస్తాను. బట్టలు ఇప్పిన ఫోటోలు పోస్ట్ చేస్తాను చెప్తున్నాను. నిజంగా ఏంట్రా నాటకాలు దెబ్బతున్నారు నా కొడకలారా మీరు? రాజకీయాలు చేయడం చేత కదరా ఆడింగ్ నా కొడకలారా? రాజకీయాలు మాట్లాడడం చేత కదరా మీకు ఆడింగ్ ఏదవల్లారా? మీ బతుకులు చెడ. ఏం పార్టీరా? దరిద్రం పార్టీ. అదేం పార్టీరా? చిన్న కొడకలారా మీరు? ఎరా లోకేష్ బేవర్సనా కొడక, నీ లజ్జ నీ కుక్కలకు చెప్పుకోలేవంటారా బేవర్సనా కొడక? నువ్వు నీ పార్టీ, నువ్వు మనిషిని, మీరు నాయకులు నా కొడకలారా మీరు? మీ భార్యల ఫోటోలు, మీ అమ్మల ఫోటోలు మేము ఎడిటింగ్లు చేస్తాం, అర్థమైందా? ఆయన మీ పార్టీ అయితే మీకు సంస్కారం, మీకు బుద్ధులు వచ్చిందిరా. ఎన్టీ రామారావు దగ్గర లాక్కున్న పార్టీ అది, ఆయనకి వెన్నుపోటు పోటు తెచ్చుకున్న పార్టీ అది. మీకెక్కడ ఉంటాయి సంస్కారం? మీకెక్కడ ఉంటాయి బుద్ధి? మీకెక్కడ ఉంటాయి నీచాలు? మా అమ్మని, నా భార్య తిట్టాను పెద్ద మొండేడు బిలేడ్చాడుగా చంద్రబాబు నాయుడు. బేవసన కొడకల్లారా అది అలా మాట తీరు. అంటే వీళ్ళు నా దళితులు అంటారా? వీళ్ళు అమాయకమైన దళితులా? వీళ్ళని ఎవరన్నా ఏమనంటే దళితుల మీద దాడి జరిగినట్ట. ఇంకా ఊర్లు వదిలేసి పారిపోయి ఉంటారు నా కొడుకులు ఈ పాటికే. ఒకవేళ ఊర్లో ఉన్న పౌరుషానికి ఇలా చెప్పుది లేతామో అనుకోకండి రే. ఇయే మాకు ఆధారాలు. ఇది ఐటీ యాక్ట్ 67 ప్రకారం కేసు. ఇది మహిళల ఫోటోలు మార్ఫింగ్లు చేయటం, మహిళల మీద అసభ్యంగా మాట్లాడటం, మహిళల్ని రోడ్డు మీద తీసుకొచ్చి రేప్ చేస్తానని చెప్పండి. నా కొడకల్లారా మిమ్మల్ని ఊరుకోవాలా? వైసీపీలో చాలామంది విమర్శలు చేశారు. విమర్శలు హుందాగా చేసిన ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేస్తాం మేము. వైసీపీ ఓడిపోయిందని కనీసం హేళన కూడా చేయొద్దు, వాళ్ళని కనీసం చులకనగా మాట్లాడొద్దని మా వాళ్ళు అందరికీ చెప్పాను. నేను కూడా అదే పాటిస్తున్నాను. గతంలో జగన్ బ్రో అని పిలిచేవాడు అతను సీఎంగా ఉన్నప్పుడు. ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నాను. ఓడిపోయినంత మాత్రం ఎవరిని చులకనగా చూడం మేము. కానీ ఇలాంటి ఊర కుక్కలను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. పార్టీ ఓ పెద్దలు అడ్డుకున్నా, ఆ పైన ఉన్న పెద్దలు అడ్డుకున్నా మేము మాత్రం ఈ నా కొడుకుల విషయంలో కాంప్రమైజ్ అయ్యి ఇలా చాలామంది ఉన్నారు. ఓ హిట్ లిస్ట్ ఉంది. అంటే ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఒరే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, పెట్టుబడులు రావట్లేదు, అప్పులైపోతున్నాం అని చెప్పి ఆ ముఖ్యమంత్రితో పోరాడుతూ ఉంటే వాళ్ళని టాపిక్ డైవర్ట్ చేయడానికి, వాళ్ళని మానసికంగా కృంగదీయటానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేసే మార్ఫింగ్ నా కొడుకులు వీళ్ళని వదలాలా? వీళ్ళని వదిలితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చేతగానాలు మరొకరు లేరని తర్వాత కాలంలో చెప్పుకుంటారు మమ్మల్ని.